గులాబీ జెండాల రెపరెపలతో సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గం హోరెత్తింది. గ్రామాన బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు పండుగలా జరిగాయి. నియోజకవర్గ బీఆర్ఎస్ ఇన్ఛార్జ్ ఒంటేరు ప్రతాప్ రెడ్డి ఆధ్వర్యంలో గజ్వేల్లో ఘనంగా సంబరాలను నిర్వహించారు. పార్టీ శ్రేణులందరికీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. కేసీఆర్ పాలన తెలంగాణకు స్వర్ణయుగం లాంటిదని ఒంటేరు ప్రతాప్ రెడ్డి గుర్తు చేశారు. కేసీఆర్ మళ్లీ సీఎం అయితేనే అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుందని స్పష్టం చేశారు. ఈరోజు మన అస్తిత్వమైనటువంటి పార్టీ మన బీఆర్ఎస్ పార్టీ 20 సంవత్సరాలు గడుపుకొని 26 సంవత్సరాలు గడుపుతున్నటువంటి శుభ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ మన తెలంగాణలో సాధించినటువంటి మన ఉద్యమ నాయకుడైనటువంటి కేసీఆర్ గారు 2001లో మన బీఆర్ఎస్ పార్టీ స్థాపించడం జరిగింది. 15 సంవత్సరాలుగా ఉద్యమాన్ని చేసి తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు కోసమై ఎంతో కృషి చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి విషయం అందరూ తెలిసినదే. అందరూ కూడా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, నాయకులందరూ కూడా జెండాను ఎగిరేసి పార్టీ సంబరాలు చేసుకోవడం జరిగినది. ఏప్రిల్ 27 అంటే తెలంగాణ రాష్ట్రంలో సువర్ణ అక్షరాలతోని లిఖించబడినటువంటి రోజు ఇది. జలదృశ్యంలో గౌరవనీయులు కేసీఆర్ గారు 25 సంవత్సరాల క్రితం గులాబీ జెండాను ఆవిష్కరించి తెలంగాణ రాష్ట్ర ఆకాంక్షను రాష్ట్రంలో ఉండే 3.5 కోట్ల మంది ప్రజలలో వాళ్ళ మదిలో తెలంగాణ రాష్ట్రం రావాలి అనే విప్లవాన్ని రగిలించినటువంటి నాయకుడు కేసీఆర్ గారు. జయశంకర్ భూపాల్పల్లి జిల్లాలో గ్రామాన గులాబీ జెండా రెపరెపలాడింది. బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. జిల్లా పార్టీ అధ్యక్షురాలు గండ్ర జ్యోతి, మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయంలో గులాబీ జెండాను ఆవిష్కరించారు. బీఆర్ఎస్ శ్రేణులందరికీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. మాజీ శాసనసభ్యులు ఈ నియోజకవర్గాన్ని 2 దఫాలుగా అనేక రంగాల్లో అభివృద్ధి చేసినటువంటి BRS जिंदाबाद BRS जिंदाबाद